అర్థవంతులతో చప్పట్లు కొట్టుకోవాల్సింది. శ్రీమతి కర్రి శేషరత్నం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. శ్రీ కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కాశీరాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. దత్తుడి గారిని వేదిక కోరుచున్నామండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్న నేపథ్యంలో కూటమిని గెలిపించాలనే ఆలోచనతో మరి ఏకపక్షంగా ఇవాళ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలు సుపరిపాలన కోరుకుంటున్నారు, అభివృద్ధిని కాంక్షిస్తున్నారు, సంక్షేమం అభివృద్ధి మేళవింపుతో ప్రభుత్వ పరిపాలన ఉండాలని కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి అడుగట్టుపోయిన నేపథ్యంలో ఇవాళ అభివృద్ధిని కోరుకుంటున్నారు అనేది ఇవాళ నా ఎన్నిక ద్వారా రుజువైందనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి అటువంటి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి. ముఖ్యంగా రైతులకు కానీ, ప్రధానంగా రహదారుల పరిస్థితి కానీ, అదేవిధంగా ఆసుపత్రులు కానీ అన్ని అభివృద్ధి చేయాలనే ఒక తలంపుతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానితో పాటుగా మన ప్రాంతంలో మరి అనేక ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా గత ఎంతో కాలంగా పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆలయాలు ఉన్నాయి. వాటినన్నిటి నుంచి అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగానే పెద్దలందరితో సంప్రదించాలి, అదేవిధంగా దేవాదాయ శాఖ అధికారులతో కూడా సంప్రదించాలి. ఈ అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి గొల్లల మావిడాడు గ్రామంలో 2 ప్రధాన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి సూర్య దేవాలయం. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్యనారాయణమూర్తి మన గొల్లల మావిడాడులో ఉండడం అనేది విశేషం. అదేవిధంగా రామాలయం చాలా విశిష్టత ఉంది. మరి అక్కడ కళ్యాణం కానీ అవన్నీ అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గతంలో 2014-19 నేను ఎమ్మెల్యేగా ఉండగా రామాలయ విశిష్టతని మరింతగా విస్తృతం చెయ్యాలి, కళ్యాణం ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున జరిపించాలి, అటు అన్నవరం నుంచి కానీ ఇటు ద్వారకా తిరుమల నుంచి కానీ తలంబరాలు తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసి ప్రతిష్ట పెంచాలనే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాటున్న పాలకవర్గం కొన్ని అపోహలకు గురి కావడం, అప్పటికున్న సమస్యల్లో వారు ఏదైనా ఆటంకంగా మారుతుందేమో అని వారు భావించడం, తద్వారా నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ ప్రతిపాదన కూడా విరమించుకోవడం జరిగింది. అదేవిధంగా సూర్య దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు గ్రామస్తులందరూ కోరారు. గ్రామస్తులు కోరితే ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కీర్తిశేషులు మాణిక్యాలరావు గారు కూడా అక్కడికి రావడం, ఆ రోజు కూడా అధికారులు అందరూ రావడం, గ్రామస్తులు కూడా దాదాపుగా CGF కంట్రిబ్యూషన్ కింద ₹1 కోటి విరాళం ఇవ్వడానికి సిద్ధపడటం, దేవాదాయ శాఖ నుంచి దాదాపుగా 3 కోట్ల వరకు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మరి ఆలయంలో ఉన్న అప్పటి ట్రస్టీ గారు ఆలయ ప్రతిష్టకి ఏమన్నా భంగం కలుగుతుందేమో అని భావించి వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సెంటిమెంట్స్ని పాడు చేయకూడదనే ఉద్దేశంతో మేము కూడా రోజు ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా రెండవది బిక్కవోలు
లక్ష్మీ గణపతి ఆలయం. లక్ష్మీ గణపతి ఆలయాన్ని కూడా ఆ రోజు అభివృద్ధి చేయాలనేది ప్రతిపాదన సిద్ధం చేయడం, చిన్న చిన్న సమస్యల వల్ల అది వెనక్కి వెళ్ళడం జరిగింది. వాటిని మరలా ముందుకు తీసుకురావాలి, ఈ 3 ఆలయాలని అభివృద్ధి చేయాలనేది అనుకోవడం. మొన్న ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారితో కలిసి మాట్లాడడం, అదేవిధంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా మనందరికీ సుపరిచితులు సత్యనారాయణ గారు కూడా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారిని కలిసినప్పుడు కూడా తప్పనిసరిగా ఇక్కడ ఆలయాలు అభివృద్ధి చేద్దాం. అదేవిధంగా మరి ఆర్జేసీగా సుబ్బారావు గారు మరి వారు చిరకాలంగా దాదాపు 15 సంవత్సరాలుగా మాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఒక అధికారి కన్నా ఒక మిత్రుడిగా ఆయన చాలా సన్నిహితంగా వెలిగారు. ఒక సమర్థవంతమైన అధికారి. ఆయన ఇటీవల కాలంలో ఇక్కడ ఆర్జేసీగా బాధ్యతలు స్వీకరించడం, ఇవన్నిటి నేపథ్యంలో మనం ఇక్కడ ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకొని దానితో పాటుగా రంగంపేట శివాలయం చిరకాలంగా ఆ గ్రామస్తులు కోరుతా ఉన్నారు అభివృద్ధి చేయమని. కానీ గతంలో నిర్లక్ష్యానికి గురైంది, దాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నా. అదేవిధంగా రామవరం శివాలయం కూడా అభివృద్ధి చేయాలనేది కోరుతూ మరి వీరందరినీ ఈరోజు ఆర్జేసీ గారికి మన విషయం చెప్పగానే సమావేశం పెడతాం, అందరినీ అధికారులను రప్పించి మరి ఒకసారి డిస్కస్ చేసి ముందుకు తీసుకెళ్దామని వారు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో ఈ గ్రామాలకు సంబంధించిన నాయకులందరూ కూడా రావడం జరిగింది. మరి దాని విధి విధానాలు ఇవన్నీ ఇక్కడ అధికారులు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన గ్రామస్తులందరూ కూడా చర్చించుకుని, ఎందుకంటే గ్రామస్తుల కంట్రిబ్యూషన్ కూడా ఉంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళదాం. అందుకోసం ముందుగా అధికారులు మాట్లాడిన తర్వాత మరలా నేను చివరిలో మాట్లాడతా. బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సాయిరామ్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. మొదటగా ఆలయాలు ఉన్నాయి. అందువల్ల అనపర్తి నియోజకవర్గంలో టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి. తద్వారా అనపర్తి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రధానంగా చాలా ప్రాచుర్యమైన మల్లల మామిడాడ రామాలయం కానీ, సూర్యదేవాలయం కానీ, ఎక్కువలు లక్ష్మీ గణపతి ఆలయం కానీ, ఎక్కువలు గోలింగేశ్వర స్వామి ఆలయం కానీ, పుట్టకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కానీ, ఇటువంటి ఆలయానికి ప్రాచుర్యం కల్పించడం ద్వారా అనపర్తి నియోజకవర్గంలో టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. వివిధ ఆలయాలకు వస్తున్న ఆదాయం, వాటిని ఏ విధంగా పెంపు చేయాలనే దానిపైన కూడా సమీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆలయాలు, ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆలయం కానీ, రామవరం శివాలయం కానీ, పైన శివాలయం కానీ, రంగంపేట శివాలయాలు కానీ పునర్నిర్మాణం చేయాలి అనేది కూడా ఆలోచన చేశాం. దానికి నిధులు ఏ విధంగా సేకరించాలి, ఏ విధంగా దాన్ని ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహించుకోవడం, దానికి తగిన కార్యాచరణ కూడా రూపొందించడం, ముఖ్యంగా ఈ టెంపుల్ టూరిజం డెవలప్ చేసే దిశలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన అధికారులతో సూచనలు, సలహాలు ఇచ్చారు. అది తీసుకుని ముందుకెళ్లి అనపర్తి నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.